స్ఫురత్సహస్రారశిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. వేల కొద్దీ ప్రకాశవంతమైన అంచులతో కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోయేది, దేవతల శత్రువులైన రాక్షసుల ప్రాణాలను హరించేది అయిన విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని నేను శరణు వేడుతున్నాను. విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్ధానవదర్పహంతా తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. విష్ణుమూర్తి తన నోటి గాలితో పూరించగా వచ్చే భయంకరమైన ధ్వనితో దానవుల గర్వాన్ని అణిచివేసేది, కోటి చంద్రుల వలె తెల్లగా మెరిసిపోయే పాంచజన్యం అనే శంఖాన్ని నేను శరణు వేడుతున్నాను. హిరణ్మయీం మేరు సమానసారాం కౌమోదకీం దైత్యకులైకహంత్రీం వైకుంఠవామాగ్రకరాభివృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. బంగారు కాంతితో మెరుస్తూ మేరు పర్వతం వంటి దృఢత్వం కలిగి దైత్య కులాలను నాశనం చేసేది, వైకుంఠనాథుని ఎడమ చేతితో స్పృశింపబడే కౌమోదకి అనే గదను నేను శరణు వేడుతున్నాను. రక్షోసురాణాం కఠినోగ్రకంఠ చేదక్షరచ్చోణిత దిగ్దదారం తం నందకం నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. రాక్షసుల కఠినమైన కంఠాలను తెగ నరకడం వల్ల చిందే రక్తంతో తడిసిన అంచు కలిగింది, వెలిగిపోయే కాంతితో ఉండే నందకము అనే ఖడ్గాన్ని నేను శరణు వేడుతున్నాను. యజ్ఞాని నాదశ్రవణాత్సురానాం చేతాంసి నిర్ముక్త భయాని సద్యః భవంతి దైత్య శనిబాణవర్షై శాంఘం సదాహం శరణం ప్రపద్యే. ఏ ధనస్సు యొక్క నారి చప్పుడు వింటేనే దేవతల భయాలన్నీ తొలగిపోతాయో, రాక్షసులపై పిడుగుల వంటి బాణాలను వర్షించే ఆ శాంగమనే ధనస్సును నేను శరణు వేడుతున్నాను. ఇమం హరే పంచమహాయుధానాం స్తవం పటేధ్యో అనుదినం ప్రభాతే సమస్త దుఃఖాని భయాని సద్యః పాపాని నశ్యంతి సుఖాని సంతి. ఎవరైతే ప్రతిరోజు ఉదయాన్నే ఈ 5 మహా ఆయుధాల స్తోత్రాన్ని పఠిస్తారో వారి దుఃఖాలు, భయాలు, పాపాలు వెంటనే నశించి సుఖం కలుగుతుంది. వనేరణే శత్రు జలాగ్ని మధ్యే యదృత్సయాపత్సు మహాభయేషు ఇదం పఠన్ స్తోత్రమణాకులాత్మా సుఖీ భవే తత్కృత సర్వరక్షః. అడవిలో ఉన్న, యుద్ధంలో ఉన్న, శత్రువుల మధ్య ఉన్న, అగ్ని లేక జల ప్రమాదాల్లో ఉన్న, ఏవైనా ఆపదలు ఎదురైనప్పుడు ఈ స్తోత్రాన్ని పఠిస్తే సాక్షాత్తు నారాయణుడు స్వయంగా రక్షణ కల్పిస్తున్నాడు. సశంక చక్రం సగదాసి శాంఘం పీతాంబరం కౌస్తుభవత్స చిహ్నం శ్రియా సమేతోజ్వల శోభితాంగం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. శంఖము, చక్రము, గద అను ఆయుధములను, ఖడ్గమును, శాంగము అను ధనస్సును ధరించిన వాడును, పీతాంబరములు ధరించిన వాడును, వక్షస్థలమున కౌస్తుభమణి అను దివ్యమణిని, శ్రీవత్సమను మచ్చను చిహ్నములుగా కలిగిన వాడును, లక్ష్మీదేవితో కూడిన వాడై అత్యంత తేజస్సుతో ప్రకాశించు అంగములు కలవాడైన ఆ మహావిష్ణువును నేను ఎల్లప్పుడూ శరణు వేడుతున్నాను. జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః. నీటి యందు వరాహ అవతారం ఎత్తిన శ్రీహరి నన్ను రక్షించుగాక, నేల మీద వామన అవతారం ఎత్తిన విష్ణుమూర్తి నన్ను రక్షించుగాక, అడవులలో అటవి యందు నరసింహస్వామి నన్ను కాపాడుగాక, అన్ని చోట్ల ఆ శ్రీహరి నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక. లక్ష్మీరమణ గోవింద గోవింద.